హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. సరే మేడం, అది కూడా చర్చిద్దాము. మళ్ళీ ఒక బీజేపీ లీడర్ ని కూర్చోబెట్టి మీరు అడిగిన ప్రశ్నలన్నీ కూడా అడుగుతా. ఇఫ్ పాసిబుల్ మీతోటి డిబేట్ కూడా తీసుకుంటా ఖచ్చితంగా. నేనైనా వితౌట్ ఎవిడెన్స్ నేను మాట్లాడాను, మీకు తెలుసు కదా. అవును, విత్ ఎవిడెన్స్ తోనే మాట్లాడతా. ఓకే. ఇవన్నీ నేను చెప్పిన ఇప్పటిదాకా ఏవైనా తప్పులన్నీ నిరూపియండి, నేను వాళ్ళు ఏం చెప్తే. నేను ఒక బీజేపీ లీడర్ తో, మీకు సరితూగే లీడర్ తోనే నేను డిబేట్ అరేంజ్ చేస్తా. మీ టైం ఇవ్వండి నాకు ఆ రోజు. డెఫినెట్ గా ఐఎమ్ రెడీ అంటున్నా కదా. నేను చెప్తా 75 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో కాంగ్రెస్ పరిపాలించిన రోజుల్లో ఏమేమి ఆర్థికంగా అభివృద్ధి చేసింది దేశానికి ప్రజలకి అనేది నేను చెప్తా. మీరు పరిపాలించిన రోజులలో మీరు దేశం మీద ఏం చేసిన అవినీతి అప్పుల లేకపోతే మీరు చేసిన అభివృద్ధి ఏంటి మీరు చెప్పండి. ఐఎమ్ రెడీ టు టాక్ విత్ ఎనీ బీజేపీ లీడర్. షూర్ మేడం, నేను అది డెఫినెట్లీ అరేంజ్ చేస్తాను. మీరు ఆ రోజు కాస్త టైం ఇస్తే సరిపోతుంది. డెఫినెట్లీ. ఓకే, ఇది కూడా చర్చిద్దాం మేడం. ఇప్పుడు రాష్ట్రంలో బాగా నడుస్తున్న విషయం ఏంటంటే కొత్త మద్యం గురించి చర్చ నడుస్తుంది మేడం. అది అయిపోయిన కథ ఎందుకు చెప్తావు ఇప్పుడు? అది అయిపోయింది కదా. ఏదో మద్యం చరిత్ర కాదు, ఏదో బీరునే మధ్యలో అన్నిటిని కలిపి. ఓకే సరే, కొత్త బీర్లు అన్ని కూడా వచ్చినాయి కదా రాష్ట్రంలో. తీసేసాను, క్యాన్సిల్ చేసేసి కొత్త బీర్లు క్యాన్సిల్ చేసేసి అయిపోయింది. అన్ని వెనక్కి వెళ్ళిపోయాయి, ఇక రావు కొత్త ఏమీ రావు కూడా. అంటే వ్యతిరేకత వస్తుందనా? కోర్స్ అది ఏముందో ముఖ్యమంత్రి గారికి తెలియాలి. ఆ జీవోలు అది ఐ మీన్ కొత్త ఏవేవి కొన్నారో ఆ శాఖ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ తెలియాలి. సరే, ఇప్పుడు నేను ఒకటంట, వ్యతిరేకత వచ్చినప్పుడు ప్రజల మనసు ప్రజల్ని గమనించి ప్రజలు కోరుకున్నది చేయడం లోపల తప్పేమనుందా? లేదు, రిలీజ్ చేయడమే తప్పు అనేది ఒకటి వచ్చింది. అవును, అది రిలీజ్ చేసి ఎందుకు అంటే గతంలో ఒక అంశం మీకు చెప్తాం మేడం. ఇంతసేపు చెప్పారు కదా, నన్ను కూడా చెప్పనియండి. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, నోరు తెరిస్తే సభలకు ఎక్కితే రాష్ట్రంలో కేసీఆర్ తెలంగాణ ప్రజలను తాగుబోతులను చేస్తుండు, మద్యానికి బానిసలను చేస్తుండు అన్నారు. మీరు ఉన్న బీర్లకు కొరత ఏర్పడ్డప్పుడు ఇంకా మంచిదే అని సంతోషించాలి, కానీ కొరత వచ్చేది కొత్త బ్రాండ్లను తీసుకొచ్చి రిలీజ్ చేస్తే వీళ్ళు ఇంకా తాగుబోతులను చేస్తున్నట్టే కదా మరి కాంగ్రెస్ గవర్నమెంట్. బీరు ఒక్కటే తాగి పాడు చేయొద్దన్న, గుర్తుంచుకోవాలి. బీరు వేరే ఇంకా చాలా ఉంటాయి ఏదైనా ఉండొచ్చు, బట్ బీరుతో మీరు ప్రోత్సహించినట్టే. అఫ్ కోర్స్ ఇక్కడ మేము మొత్తం మద్యం బ్యాన్ చేస్తే ఏవి కూడా రానియకపోతుంటే, మద్యం బ్యాన్ లేదు కదా తెలంగాణలో. ఇప్పుడు గుట్కా అవన్నీ అయితే బ్యాన్ చేపించేస్తాం కదా. ఎక్కడన్నా దొంగంగా అమ్మినా కూడా వాళ్ళకు శిక్ష నాన్ బెయిలబుల్ పడుతుంది అని చెప్పారు. మరి ఇట్లాంటివి అయితే ఆరోగ్యాలు పాడు చేసి యువతను పాడు చేసేది ఏది కూడా ఎంకరేజ్ చేయొద్దన్న. బీరు కానీ ఇవన్నీ కానీ మన బెల్ట్ షాప్లలో అమ్మొద్దు అని చెప్పేసి లైసెన్స్ లేని వాళ్ళు ఎవరు కూడా అమ్మొద్దు. ఎందుకంటే లైసెన్స్ ఉన్న వాళ్ళు లిమిట్ వాళ్ళ పరిమితిలో అమ్ముతారు. లైసెన్స్ లేనోడు ఎక్కడి నుంచి అయినా తెచ్చుకొని అమ్మేసి అందుబాటులో దూరం ఉంటే గనక అంత దూరం పోయి ఏడో కొనుక్కొని తాగాలని కామ్గా ఉంటాడు. బెల్ట్ షాపులు ఊర్లలో గల్లీలలో దొరికితే వాడు పొద్దున్న దాకా పెళ్ళాం పుస్తలు తెంపి కూడా కొనుక్కొని పోయి తాగుతున్నారు. అందుకని అట్లాంటి వాటికి రిస్ట్రిక్షన్ చేసినాం. కానీ ఇప్పుడు మద్యం షాపులలో ఈ బీరు వచ్చినా ఆ బీరు పెట్టినా ఆ క్వాంటిటీ వాడికి ఇచ్చినంత క్వాంటిటీనే అమ్ముతాడు. నువ్వు ఇప్పుడు కానీ వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకుర్రు, కమిషన్లు వెనకాల, అందుకే పర్మిషన్స్ అన్ని ఎవరు పడితే వాళ్ళు మాట్లాడితే కరెక్ట్ కాదు కదా. ఆ కమిషన్లు తీసుకున్న వ్యక్తి అన్నా చెప్పాలి, ఇచ్చినోడన్నా చెప్పాలి. మూడోవాడు 196 మాట్లాడతారు, నిజాలైతాయా? మస్తు మాట్లాడతారు. ఎన్నికలకు ముందు కూడా మస్తు చెప్పిర్రు, అవన్నీ నిజాలైనాయా? అట్లా కమిషన్లు ఇవ్వాలని అంటే పెద్ద పెద్ద కంపెనీలు అన్ని కమిషన్లు అడిగితే ఇయ్యేయా? ఎవరో తొక్కల 4 కంపెనీలు వచ్చి ఆ కమిషన్ల కోసం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆ చిల్లర కమిషన్లు తీసుకునేటంత వ్యవస్థ కాంగ్రెస్లో ఉండదు, రేవంత్ రెడ్డి దగ్గర ఉండదు. అది గుర్తుంచుకోండి. ఓకే సరే మేడం, ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు స్ట్రైట్ గా ఒక విషయం చెప్పండి. ఎన్నెన్న అడగొచ్చు, స్ట్రైట్ గానే కూర్చున్నావు. స్ట్రైట్ ఓకే రైట్, చెప్పండి. 6 గ్యారెంటీలు నిజంగా తెలంగాణలో అమలైనయా? ఓపెన్ గా చెప్పండి. అందరు చెప్తారు, నాకు అందరూ వేరు, కల్వ సుజాత గారు. నువ్వు అడిగిన ఒక క్వశ్చన్, నా ఆన్సర్ వినాలి. అమలైనవి అంటే నువ్వు ఏ రకంగా అడుగుతున్నావు? పూర్తిగా అమలైన పూర్తి స్థాయిలో 6 గ్యారెంటీలు అడుగుతున్నావా? అందులో మేము అమలు చేసినటువంటి పథకాలు పూర్తి స్థాయిలో అందుతున్నాయి. 6 గ్యారెంటీల్లో మేము ఈ రోజు ఉచిత బస్సు 100% సక్సెసా కాదు? 100% ఉచిత బస్సు సక్సెస్. 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నామా లేదా? అది సక్సెసా కాదు? 500 గ్యాస్ ఇస్తున్నామా? సక్సెసా కాదు? అందిందా అందరికి 500 గ్యాస్? ఎంతమందికి ఇస్తాం? ఇంకా కూడా మొర్రో అంటున్నారు, మాకు 500 గ్యాస్ రాలేదు. ఎన్నికల కోడ్ రావడం వల్ల కొన్ని ఆగిపోయినాయి. అవి ఏమున్నాయో ఆఫ్టర్ ఇప్పుడు ఎన్నికల కోడ్ అయిపోయింది, మిగతా వాళ్ళకి కూడా ఇయ్యలేదు అని అంటే వాళ్ళే బయటకు వస్తారు కదా రేపు పొద్దున. ఎంతమందికి రాలేదో అంతమందికి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి డెఫినెట్ గా అందుతుందని చెప్పినాం, వాళ్ళకి ఇస్తున్నాం. 30,000 ఉద్యోగాలని వేసినాం కదా. ఉద్యోగాలు వాళ్ళు ఏం బిక్కిండ్రు? ఎందుకు ఆ ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయలేకపోయినారు నాకు చెప్పాలి.
ఏముంది అప్పటి వరకు టైం సరిపోలేదు. మళ్ళీ ఇప్పుడు మొన్న గ్రూప్ 1 ఎగ్జామ్స్ మా దగ్గర అయినాయా లేదా? ఆయన వాళ్ళు ఏం చేసిండ్రు గత 10 ఏళ్లలో గ్రూప్ 1 ఎగ్జామ్స్ పెట్టిన వాళ్ళు ఎన్నిసార్లు పోస్ట్ పోన్ చేసిన, ఎన్నిసార్లు లీక్లు చేసిన. మేము చేస్తా అన్నవి 1 by 1 చేస్తున్నామా లేదా? రైతు బంధు వేస్తున్నామా లేదా? ఆరోగ్యశ్రీ ఇచ్చినామా లేదా? నువ్వు అడిగినటువంటి 6 పథకాలలో సబ్ గ్యారెంటీలు అన్ని కలిపి 13 గ్యారెంటీలు ఉన్నాయి. అందులో లెక్క చెప్తా, పూర్తిగా వినాలి. ఉచిత బస్సు 1, 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కింద, ఇంకా అందులో కొత్తగా కూడా ఇంకోటి ఏదో కూడా యాడ్ చేసిర్రు నిన్న మొన్న. 2, మూడోది వచ్చి 200 యూనిట్ల కరెంటు, 4వది వచ్చేసి ఉచిత బస్సు, సారీ 500లకు సిలిండర్, 5వది వచ్చేసి 30,000 ఉద్యోగాల భర్తీ, 6వది వచ్చేసి రైతు బంధు, ఇంకోటి ఇంకెన్ని అమలు చేసినాం ఇప్పటికే 6 అయిపోయినాయి. 2 లక్షల రుణమాఫీ ఇంకో నెల రోజుల లోపల అయిపోద్ది, నెల 15 రోజుల లోపల అది అయిపోతుంది. ఇక 7 అయిపోయినాయి, ఇంకా 2,501 ఇవ్వాలి. రైతుకి 15,000 ఇవ్వాలి. 10,000 రైతు ఇచ్చినాం కదా, 2వ పంటకి ఇస్తామని చెప్పినాం. మళ్ళీ పంట పూర్తిగా గింజ కొంటున్నాం, గింజ కొన్నాం. అదే టీఆర్ఎస్ ప్రభుత్వంలో కొనేసిరా మొత్తం కొనేసినాం. స్టేట్మెంట్ క్లియర్ గా చూడాలి. అందరి అకౌంట్లలో డబ్బులు కూడా పడిపోయినాయి. అవి కొనేసిన వాటికి పేమెంట్ కూడా జరిగిపోయింది. ఇదే కేసీఆర్ హయాంలో ఇవన్నీ జరుగుతుండేనా? 2,500 ఒకటి బ్యాక్ ఉన్నాము. ఇంకేమి ఇచ్చేది ఉంది? 15,000 ఇస్తామన్నాం పంటకి, అది ఒకటి ఇచ్చేది ఉంది. 2 లక్షలు ఉద్యోగాలు కల్పితం చేస్తామన్నాం. ఇప్పుడు ఆల్రెడీ గ్రూప్ 1 ఎగ్జామ్స్ అయిపోయినాయి. మళ్ళీ టీచర్స్ కి ఉద్యోగాలు కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తున్నాం. ఇన్ని చేస్తున్నాము, ఇంకా 2, 3, 4 బ్యాలెన్స్ ఉన్నాయి అనుకుంటా నేను. అవన్నీ పూర్తి స్థాయిలో అమలు కావాలి కదా. ఇప్పుడు మీరు 500 గ్యాస్ బండ ఎంతమందికి అందుతుంది అసలు? నిజంగా ఎంతమందికి ఇస్తానమో, 8 లక్షల మందికి ఇస్తానమో అన్ని లక్షల మందికి పూర్తి స్థాయిలో అందుతుంది. ఎన్నికల కోడ్ వల్ల కొన్ని చోట్లలో అప్పుడు కొన్ని అది ఎలక్షన్స్ వచ్చినాయి కదా, ఆ ఎలక్షన్ కోసం కొంత ఆగిపోయింది, కొంత మనకు 100 రోజులు ఎన్నికల కోడ్ ఉండి పూర్తి స్థాయిలో ఆపేయడం జరిగింది కదా. వాళ్ళు ఇంప్లిమెంట్ అయ్యే చోట్లలో ఎన్నికల కోడ్ రాగానే ఆపేసారు. అదంతా పూర్తి స్థాయిలో జరిగిపోతుంది. 100కి ఎవరో ఏదో అన్నారని చెయ్యదు. ప్రజల కోసం మేము ఇచ్చిన హామీని నెరవేరుస్తాం. డెఫినెట్గా వచ్చే పంటకి ఆ 15,000 రూపాయలు కూడా రైతు బంధు పడుతుంది. నిన్ననే ఈరోజు 5 ఎకరాల 10 ఎకరాలకు ఇంకా పూర్తి స్థాయిలో ఇవ్వాలనే చర్చ కూడా జరిగింది. దాన్ని కూడా మీరు చూసిన బీఆర్ఎస్ హయాంలో చెట్టుకు, గుట్టకు, పుట్టకు, రోడ్లకు కూడా రైతు బంధు ఇచ్చిండ్రు. 22,000 కోట్ల రూపాయలు అట్లా ఆ దాంట్లో దోపిడీ జరిగింది. మరి మేము ఈరోజు అన్నిట్లో ప్రక్షాళన చేసి కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తున్నాం. చూడు, రేపో మాపో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చిండు. మరి ఇన్ని మేము ఇస్తున్నాము, కాస్త అయితే సమయం కావాలి కదా. కేసీఆర్ మేము అనుకున్న దానికన్నా అదనంగా అప్పులు చేసిండు, అనుకున్న దానికన్నా ఎక్కువగా స్కాములు చేసిండు. మనం అంతా ఎన్నికలకు ముందు 4 లక్షల కోట్లు అనుకున్నాం. తీరా చూస్తే ఎన్నికలు అయిపోయిన తర్వాత మేము అధికారంలో రాగానే 10 లక్షల కోట్ల అప్పు ఉంది. 7 లక్షలు అంటారు కదా. 7 లక్షలు సివిల్ సప్లైలో చెప్పిన కదా. 50,000 కోట్లు సివిల్ సప్లైలో, 80,000 కోట్లు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, మళ్ళీ ఇదే 1,50,000 కోట్లు మరి ఇదే ఉంది కదా. అన్ని కలిపితే ఇంకా ఎన్ని వెళ్తాయో తెలియదు. 10 లక్షల కోట్లు ఆల్రెడీ మన నెత్తి మీద ఉన్నది. ఇప్పుడు బారవిడ మేము అనుకున్నది 4-5 లక్షల కోట్లు అనుకున్నాం, డబుల్ అయిపోయింది. ఎక్స్పెక్ట్ చేయాలి. వడ్డీలు కూడా కడుతున్నాం ఇప్పుడు. మళ్ళీ వడ్డీలు ఆపకుండా వడ్డీలు కడుతూ సంక్షేమ పథకాలకి అమలు చేస్తూ ప్రతి నెల ఎంతైతుందో తెలుసా? 350 కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం మీద భారం పడినా కూడా ఉచిత బస్సుని అందజేస్తున్నాం. మేము ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నాం. ఆర్టీసీకి లాభం చేకూరుస్తూ మహిళల కళ్ళల్లో ఆనందం చూస్తూ ప్రజాపాలన చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. సరే మేడం, ఒక విషయం చెప్పండి లాస్ట్కు. ఇన్ని రోజులు ఈ 10 ఏళ్ళు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు బాధపడ్డది కావచ్చు, విమర్శించింది కావచ్చు, ఉద్యమకారులను, అమరులైన కుటుంబాలను మోసం చేసిండు, ఆదుకోలేదని. నిజంగా అమరులైన కుటుంబ సభ్యులు కావచ్చు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అనేది క్వశ్చన్. మేము ఆల్రెడీ మేనిఫెస్టోలోనే పెట్టినాం. 250 గజాలు వాళ్ళకు అది ఇచ్చి వాళ్ళు చేసినటువంటి త్యాగానికి అది వెలకట్టలేనటువంటి త్యాగం. కానీ వాళ్ళని గుర్తించాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంటది? ప్రభుత్వం. ప్రభుత్వాల పైన 25,000 రూపాయలు వాళ్ళకి ఇస్తామన్నాం. అదొకటి ఉంది ఇంకా ఇవ్వాల్సింది. మేము 250 గజాలు అమరవీరుల కుటుంబానికి వాళ్ళకు స్థలాన్ని కేటాయిస్తామని చెప్పారు. అది ప్లస్ 25,000 రూపాయలు వాళ్ళ గౌరవ వేతనం ఇస్తామన్నాం వాళ్ళ కుటుంబ సభ్యులకి. అది కూడా డెఫినెట్గా ఇస్తాం. మేము ఇస్తామన్నా ఇంకొక 2-3 ఉన్నాయి. రైతు రుణమాఫీ, మహిళలకి 2,500, 4,000 రూపాయలు పెన్షన్ పెంచాలి, అదొకటి. అమరవీరుల కుటుంబానికి ఇట్లాంటివి ఇంకో 4-5 ఉన్నాయి. అవి పూర్తిగా అమలు పరుస్తాం. అది 100%
మీరు అడగడానికి రెడీగా ఉంటారు, మళ్ళీ మేము దానికి సమాధానం సవాలు ఇస్తే ఆన్సర్ చెప్పుకునే స్థాయిలో కూడా మేము ఉండాలి. అంటే ప్రజలకు రేపు పొద్దున ఇంకో 10 ఏళ్ళు ఉంటాం మేము అని చెప్పినప్పుడు ఆ 10 ఏళ్ల పరిపాలన సక్రమంగా చేస్తేనే మళ్ళీ 5 ఏళ్ళ అవకాశం ఇస్తారు కదా. మరి మేము చేయకుండా ప్రజల ముందుకైతే వెళ్ళలేం కదా. కాబట్టి మేము ఇస్తాన్న హామీల్లో 6-7 హామీలు నెరవేరినాయి, ఇంకో 2-3 హామీలు, ఇంకో 4-5 హామీలు నెరవేరేటివినాయి. అవి కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చి మళ్ళీ మీరు అడిగిన ప్రశ్నలు నేను సమాధానం చెప్తాను. ఓకే మేడం.